హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 10th క్లాస్ అభ్యర్థుల యొక్క ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే ఆల్మోస్ట్ 5 సబ్జెక్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ అయిపోయాయి. సైన్స్తో కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే ఇక్కడ మనం అనేక మోడల్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. ఇవి ప్రభుత్వం వారే పిల్లల శ్రేయస్సార్థం ఇవ్వడం జరిగింది. మోడల్ పేపర్స్, ఈ మోడల్ పేపర్స్ నుంచే ఒక్కొక్క సబ్జెక్టులు అయితే 90 కంటే ఎక్కువ పర్సెంట్ క్వశ్చన్లు వస్తున్నాయి. అలాగే కొన్ని సబ్జెక్టులు అయితే యాజ్ ఇట్ ఈస్గా ఈ మోడల్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు సోషల్ స్టడీస్ ఎగ్జామ్ మిగిలింది. దానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ నేను ఈ వీడియోస్ అన్నింటిలో కూడా ఇవ్వబోతా ఉన్నాను. ఈ రోజు నుంచి వచ్చే 3 రోజులు కూడా సోషల్ సంబంధించినటువంటి అన్ని రకాల ప్రశ్నలు, వాటి ఆన్సర్స్, మోడల్ పేపర్స్, అఫీషియల్, అన్అఫీషియల్ అన్నీ కూడా ఇస్తా. తప్పనిసరిగా ఫాలో అవ్వండి. వీటి నుంచి 100% మార్క్స్ వస్తాయి. మీకు 100% క్వశ్చన్స్ ఈ మోడల్ పేపర్స్ నుంచి వస్తాయి. భిన్నంగా ఏమీ రావు. కంపల్సరిగా మీరు చదువుకోండి. మీరు చదవాలని ప్రభుత్వం వారు ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు చదవండి. మీరు వీటి వలన ప్రయోజనం పొందండి. తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఈ వీడియో షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనం ఒకసారి చూసేద్దాం. వీటి ఆన్సర్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పంపిస్తాను. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక చూడండి, సెక్షన్ 1లో మనకు తెలిసినట్టుగానే 12 ప్రశ్నలు ఉంటాయి. 12 ప్రశ్నలకు ఒక్కొక్క దానికి 1 మార్కే. అలాగే ఇక్కడ చూడండి, ప్రశ్నలు ఏమి ఇచ్చాడు. ఈ సెక్షన్ 1లో ఇచ్చిన ప్రశ్నలు ఒకసారి చూస్తే, ఫస్ట్ ప్రశ్న, వేర్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమిట్? మొట్టమొదటి అంతర్జాతీయ ధరిత్రి సమిట్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడుగుతున్నాడు. నెక్స్ట్ ఉండదు, విచ్ ఎరోజన్ డస్ ద గివెన్ ఇమేజ్ షో? ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు కదా, ఈ పిక్చర్ ఒక క్రమక్షయం ఉంది. భూ క్రమక్షయం జరుగుతూ ఉంటుంది. ఎరోజన్ అంటాం, భూమి కొట్టుకుపోతూ ఉంటుంది. ఇక్కడ జరిగింది. ఈ పిక్చర్ని బట్టి ఇది ఏ టైప్ ఎరోజన్, ఏ టైపు క్రమక్షయం అని అడుగుతున్నాడు. నెక్స్ట్ 3వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అన్నాడు. ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది వ్యవసాయ సంబంధం కాని ఇండస్ట్రీ, వ్యవసాయంతో సంబంధం లేని ఇండస్ట్రీ ఏది అన్నాడు. షుగర్ అంటారా? వ్యవసాయ సంబంధమే. రబ్బర్ కూడా వ్యవసాయ సంబంధమే. సిమెంట్, కాఫీ కూడా వ్యవసాయ సంబంధమే. కానీ సిమెంట్ అనేది వ్యవసాయ సంబంధం కాదు. కాబట్టి అదే ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, 4వ ప్రశ్న చూడండి. నెక్స్ట్ 4వ ప్రశ్న. ఈ 4వ ప్రశ్న, హూ హోస్టెడ్ ద కాంగ్రెస్ ఆఫ్ వియన్నా ఇన్ 1815? 1815లో వియన్నా కాంగ్రెస్, దీనికి అధ్యక్షత వహించింది ఎవరు? నెక్స్ట్ 5, ఎక్స్పాండ్ ఐఎంఎఫ్. ఐఎంఎఫ్ అంటే ఏమిటి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటాం. ఓకే, వాట్ ఈజ్ ఇల్ డొరడా ఇన్ సౌత్ అమెరికా ఫేమస్ ఫర్? ఇల్ డొరడా అనేది సౌత్ అమెరికాలో దేనికి ఫేమస్ అని చెప్పేసి అడుగుతున్నాడు. నెక్స్ట్, అగ్రికల్చర్ స్టేట్ లిస్ట్, మ్యారేజ్ ఏ లిస్టు? ఇక్కడ చూడండి క్వశ్చన్. అగ్రికల్చర్ అనేది మన రాజ్యాంగం తెలుసు, మనకి 3 జాబితాలు ఉంటాయి. రాష్ట్ర జాబితా ఉంటుంది, కేంద్ర జాబితా ఉంటుంది, ఉమ్మడి జాబితా ఉంటుంది. కాబట్టి ఈ జాబితాలో ఇది అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్, రాష్ట్ర జాబితా. మ్యారేజ్ అనేది 8. హూ ప్రిసైడ్స్ ఓవర్ ద మీటింగ్స్ ఆఫ్ ఏ మున్సిపల్ కార్పొరేషన్? మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్స్ ఎవరు కండక్ట్ చేస్తారు లేదా ఎవరు అధ్యక్షత వహిస్తారు? మున్సిపల్ కార్పొరేషన్కి మీటింగ్స్ జరుగుతాయి కదా, వాటికి ఎవరు అధ్యక్షత వహించడం జరుగుతుంది? నెక్స్ట్ 9వ ప్రశ్న, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ నేషనల్ పార్టీస్. 2 జాతీయ పార్టీల పేర్లు పేర్కొనండి. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ఉంది, తర్వాత బీజేపీ ఉంది. ఇలాంటివన్నీ కూడా జాతీయ పార్టీలే. నెక్స్ట్, వాట్ ఈజ్ పర్ క్యాపిటా ఇన్కమ్? పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏమిటి? ఒక వ్యక్తికి వచ్చేటువంటి ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద మిస్ మ్యాచ్డ్ పెయిర్. ఇందులో తప్పుగా మ్యాచ్ అయిన పేరు ఏంటి? టాటా మోటార్స్ అంటే ఆటోమొబైల్స్, కరెక్టే. ర్యాన్ బ్యాక్సీ అనేది ఐటీ అన్నాడు. ఆసియన్ పెయింట్స్కి సంబంధించింది. ఓకే, ఈ ఐటీ అనేది తప్పు. ర్యాన్ బ్యాక్సీ అనేది క్రిమిసంహారక మందులు తయారు చేస్తారు, మందులు తయారు చేసే కంపెనీ అనమాట. నెక్స్ట్ 12వ ప్రశ్న. ఈ 12వ ప్రశ్న ఒకసారి చూడండి. అరేంజ్ ద స్టేట్స్ ఫ్రమ్ ద నార్త్ టు సౌత్ అంటే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు ఉన్నటువంటి ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ఉంది కదా, వీటిని అరేంజ్ చేయమంటున్నాడు. ఉత్తర భారతదేశంలో స్టార్ట్ అయ్యి దక్షిణ భారతదేశానికి ఎండ్ అయ్యేటువంటి వాటిలో వీటిలో ఏది ఉంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్, హర్యానా ఉంది. హర్యానా ఎక్కడ ఉంది? అది స్టార్టింగ్. తర్వాత వెస్ట్ బెంగాల్ ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత కేరళ. ఇది ఆర్డర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. సెక్షన్ 2, మనం సెక్షన్ 1 అయిపోయింది. సెక్షన్ 1లో 12 ప్రశ్నలు అయిపోయినాయి. సెక్షన్ 2కి వచ్చింది. సెక్షన్ 2లో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? సెక్షన్ 2కి వచ్చేపాటికి 8 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్కదానికి 2 మార్కులు, 16 ప్రశ్నలు అన్నమాట, 16 మార్కులు అన్నమాట. ఇకపోతే ఇందులో 13వ ప్రశ్న చూడండి.
ఏంటంటే ఇది వాట్ ఆర్ ద ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, గివ్ అన్ ఎగ్జాంపుల్. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటే ఏంటి? వాట్ ఆర్ ద ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్? ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు తయారు చేసేదని ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటాం. కాబట్టి దానికి 2 ఎగ్జాంపుల్ ఇవ్వమంటున్నాడు. ఫిష్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీనే. ఫిషరీస్ అంటాం కదా, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీయే. మరి ఇంకేమున్నాయి? పౌల్ట్రీ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీనే. పౌల్ట్రీ అనేది కూడా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ కిందకే వస్తుంది అనమాట. నెక్స్ట్, రైట్ ద మెరిట్స్ ఆఫ్ ద రోడ్వేస్. రోడ్వేస్ యొక్క మెరిట్స్ ఏమిటి? రోడ్వేస్ యొక్క ఉపయోగాలు, మెరిట్స్ ఏ విధంగా అది రోడ్వేస్ బెటర్ అనేది రాయాలి. నెక్స్ట్ 15, అబ్జర్వ్ ద గివ్ ఎన్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. మ్యాప్ ఇచ్చాడు, కింద ప్రశ్న ఇచ్చాడు, ఈ మ్యాప్ చూసుకొని మనం ఆన్సర్ రాయాలి. ఇక్కడ చూడండి, మ్యాప్ ఏం ఇచ్చాడు ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇదిగోండి, ఇది భారతదేశం. ఇదంతా కూడా భారతదేశం. ఇదిగోండి భారతదేశం. ఓకే, ఇది భారతదేశం. ఓకే, ఇదంతా కూడా సరే. ఇకపోతే ఇక్కడ మీరు గమనించండి, ఇగో మస్కట్, బందర్ అబ్బాస్, లాహోరు, యార్కండ్, బుక్కారా, హుగ్లీ, మసూరిపట్నం, మద్రాసు, ఇండియన్ ఓషన్, అచేహే, మలక్కా, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కింద ప్రశ్న ఇచ్చాడు చూద్దాం. కింద ఇచ్చిన ప్రశ్న, సీ రూట్, ల్యాండ్ రూట్, వాల్యూమ్ ఆఫ్ ద ట్రేడ్ పాసింగ్ త్రూ ద పోర్ట్ అని చెప్పేసి ఇచ్చాడు. సరే, ఇక్కడ ప్రశ్న ఏంటి? విచ్ సీ సెపరేట్స్ ఆసియా ఫ్రమ్ ఆఫ్రికా. ఆఫ్రికా నుంచి ఆసియాని వేరు చేస్తున్నటువంటి సీ ఏది? నది ఏది? సముద్రం. నెక్స్ట్, నేమ్ ఎనీ 2 పోర్ట్స్ ఆన్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. వెస్ట్ కోస్ట్ అంటే పశ్చిమ తీర భాగంలో ఉన్నటువంటి ఏవైనా 2 పోర్ట్స్, నౌకాశ్రయాలు అంటారు కదా, ఆ పోర్ట్స్ నేమ్స్ రాయమంటున్నాడు. నెక్స్ట్, ప్రింటింగ్ ప్రెస్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ షేపింగ్ ద ఇండియన్ సొసైటీ ఆఫ్ ద 19th century. 17వ ప్రశ్న వచ్చేసి ఓకే, ఇదిగోండి. ఏ ఫ్యూ సబ్జెక్ట్స్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ లిస్ట్ ఆర్ గివెన్ హియర్. గ్రూప్ దెమ్ అండర్ ద యూనియన్, స్టేట్ అండ్ కరెంట్ లిస్ట్ బిలో యాజ్ ప్రొవైడెడ్ ఇన్ ద టేబుల్. ఏమంటున్నా మరోసారి, ఏ ఫ్యూ సబ్జెక్ట్స్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ లిస్ట్ ఆర్ గివెన్ హియర్. Group them under the union, state and concurrent list as provided in the table. ఇక్కడ కొన్ని ఇచ్చాడు, ఏబిసి అని చెప్పేసి, డిఫెన్స్, కమ్యూనికేషన్, తర్వాత పోలీసు, బ్యాంకింగ్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ట్రేడ్, ఫారెస్ట్ ఇలా ఇచ్చాడు. ఇది స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, తర్వాత కంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి 3 లిస్టులు ఇచ్చాడు. ఇక్కడ కొన్ని ఉన్నాయి. వీటిలో స్టేట్ లిస్ట్కి వచ్చే ఏమున్నాయి, సెంట్రల్ లిస్ట్ ఏమున్నాయి, కంకరెంట్ లిస్ట్ ఏమున్నాయి అంటే ఉమ్మడి జాబితా. రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అంటాం. కంకరెంట్ లిస్ట్. 18వ ప్రశ్న, మెన్షన్ ఎనీ 2 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దట్ మేక్ ఇండియన్ సెక్యులర్ స్టేట్. మెన్షన్ ఎనీ 2 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దట్ మేక్ ఇండియా సెక్యులర్ స్టేట్. భారతదేశం ఒక సెక్యులర్ స్టేట్ లేదా సెక్యులర్ కంట్రీ అని చెప్పడానికి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఏవైనా 2 ప్రొవిజన్స్ పేర్కొనండి అంటాడు. నెక్స్ట్ 19, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై గ్లోబలైజేషన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అన్నాడు. గ్లోబలైజేషన్ అంటే ఏమిటి? ఈ సొంత పదాల్లో రాయండి అంటున్నాడు. నెక్స్ట్, ప్రిపేర్ ఎనీ 2 స్లోగన్స్ టు ఆర్ట్ కన్జ్యూమర్స్. కన్జ్యూమర్స్ని మనం చైతన్యం చేయడానికి ఏవైనా 2 శ్లోకాలు రాయమంటున్నాడు. ఓకే, నినాదాలు. నెక్స్ట్ సెక్షన్ 3. సెక్షన్ 3లో ఏముంటాయి? 8 ప్రశ్నలు ఉంటాయి, 4 మార్కులు. సెక్షన్ 3 ఒకసారి చూద్దాం. ఈ సెక్షన్ 3లో ఉన్న ప్రశ్నలు, హౌ హ్యావ్ ఫ్లోరా అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్ట్ ద డిప్లేషన్ ఆఫ్ ఫానా, ఎక్స్ప్లెయిన్. ఫ్లోరా అంటే ప్లాంట్ రీజన్, ఇది ప్లాంట్ రీజన్. ఫ్లోరా అంటే ప్లాంట్ రీజన్, ఫానా అంటే యానిమల్ రీజన్, యానిమల్స్ అనేది రాయాలి. వై డూ వీ నీడ్ టు కన్సర్వ్ ఇన్ మినరల్ రిసోర్సెస్. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో అన్నాడు. మ్యాప్ ఇచ్చాడు, కింద క్వశ్చన్ ఇస్తాడు. ఇంకోండి, ఐస్లాండ్ ఉంది ఇక్కడ, పిక్చర్ ఒకసారి చూసుకోండి. ఇదిగోండి ఐస్లాండ్, డెన్మార్క్, అట్లాంటిక్ సీ, నార్వే, స్వీడను, స్కాట్లాండ్, ఐర్లాండ్, గ్రేట్ బ్రిటన్, డెన్మార్క్, వేల్స్, ఇంగ్లాండ్, నెదర్లాండ్, హబోవా, రష్యా, పోలాండ్, రష్యన్ ఎంపైర్ ఇదంతా. నెక్స్ట్ గాల్షియా, బవారియా, నెక్స్ట్ ఆస్ట్రియన్ ఎంపైర్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్,
ఇంకేమైనా ఇచ్చాడో కింద చూద్దాం. ఇక్కడ చాలా పిక్చర్ పెద్దది ఇచ్చాడు. ఇవన్నీ సైబీరియా, రొమేనియా, బల్గేరియా, హంగేరియా, మరి స్మాల్ స్టేట్స్, కింగ్డమ్ ఆఫ్ ద టూ సీస్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ చూడండి. రైట్ ఎనీ టూ ఆఫ్రికన్ కంట్రీస్ దట్ షేర్ దేర్ బౌండరీస్ విత్ మెడిటరేనియన్ సీ. మెడిటరేనియన్ సీతో మరి సరిహద్దును పంచుకున్నటువంటి ఏవైనా 2 ఆఫ్రికన్ కంట్రీస్ పేర్లు రాయమంటున్నాడు. నేమ్ ఎనీ 2 ఎంపైర్స్ ఆన్ ద గివెన్ మ్యాప్. అంటే ఏవైనా 2 ఎంపైర్స్, ఆస్ట్రియన్ ఎంపైర్ ఉంది, రష్యన్ ఎంపైర్ ఉంది, దీంట్లో ఆ 2 రాయొచ్చు. నెక్స్ట్, వై డిడ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇంక్రీజ్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ సమయంలో మరి దీంట్లో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఇండియాలో ఇంక్రీజ్ అయ్యింది. ఎందుకు ఇంక్రీజ్ అయింది? మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఇండస్ట్రియల్ వ్యవస్థ అనేది భారతదేశంలో ఇంక్రీజ్ అయింది ఎందుకని? నెక్స్ట్ ఇక్కడ గమనించండి. నెక్స్ట్ ఇక్కడ ఓకే, ఇక్కడ ఇచ్చింది అబ్జర్వ్ ద గివెన్ బార్ గ్రాఫ్ అన్నాడు. బార్ గ్రాఫ్ ఇచ్చాడు. క్రిటికల్లీ అనలైజ్ యువర్ అబ్జర్వేషన్స్. ఎనీ 4 అబ్జర్వేషన్స్. ఉమెన్ ఇన్ నేషనల్ పార్లమెంట్ ఇన్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ పర్సంటేజ్. ఇక్కడ ఏం వరల్డ్ యావరేజ్ 24 ఉందండి. అంటే ఏంటి? పార్లమెంటులో భారతదేశం నుంచి ఎంత శాతం మంది మహిళలు ఉంటున్నారు, ఏ ప్రదేశం నుంచి ఎంత శాతం మంది మహిళలు భారత పార్లమెంట్లో ఉంటున్నారు. ఉమెన్ ఇన్ నేషనల్ పార్లమెంట్స్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో వివిధ దేశాలలో ఆయా పార్లమెంట్స్లో మరి ఆయా ప్రదేశాల నుంచి ఎంతమంది ఉమెన్ లీడర్స్ అనేవాళ్ళు పార్లమెంట్లోకి ఎంటర్ అవుతున్నారు, ఎంత పర్సెంట్ ఉంది అనేది ఇక్కడ ఇచ్చాడు. ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఒకటి ఇచ్చాడు, మళ్ళీ వరల్డ్ యావరేజ్ 24 అని మెన్షన్ చేశాడు. ఇక్కడ పిక్చర్ చూడండి, మీకు బాగా అర్థం అవుతుంది. ఇక్కడ ఇదేంటి? నార్డిక్ కంట్రీస్, అమెరికాస్, యూరప్, సబ్ సహారా ఆఫ్రికా, ఆసియా, అరబ్ స్టేట్స్, పసిఫిక్, ఇండియాలో 11.8%, పసిఫిక్లో 15.6, 18.6 ఉన్నారు అరబ్ స్టేట్స్లో, 19.8 ఆసియాలో, 23.7 సబ్ సహారా ఆఫ్రికాలో, యూరప్లో 26.4, అమెరికాలో 29.5. ఇక్కడ చూడండి, నార్డిక్ కంట్రీస్లో 42% మంది మహిళలు పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు. ఇకపోతే క్వశ్చన్స్ గమనించండి. ఏం ప్రశ్న ఇచ్చాడయ్యా అంటే ఇదిగోండి. హౌ డస్ డెమోక్రసీ ప్రొడ్యూస్ అన్ అకౌంటబుల్, రెస్పాన్సివ్ అండ్ లెజిటిమేట్ గవర్నమెంట్. అంటే ఏ విధంగా డెమోక్రసీ అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి గవర్నమెంట్ని నిర్మిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. జనరల్ క్వశ్చన్ రాయొచ్చు మీరు. లిస్ట్ ఏ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ దట్ యు మే హ్యావ్ అబ్జర్వ్డ్ అరౌండ్ యూ. నీ చుట్టూ నువ్వు పరిశీలించి ఉంటావు కదా. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటే వాతావరణం లేదంటే ఈ యొక్క పర్యావరణం అనేది ఏ విధంగా మరి దాని స్థాయిని కోల్పోతుంది, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ రాయమన్నాడు. ఏ విధంగా పర్యావరణం అనేది పాడైపోతుంది, పర్యావరణం స్పాయిల్ అవుతుంది, దానికి కారణం ఏంటి, నువ్వు గమనించిన అబ్జర్వేషన్స్ ఏంటి రాయాలి. ఏంటి? క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ కన్స్యూమర్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా. ఎగ్జామిన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ కన్స్యూమర్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా అంటే కన్స్యూమర్స్ అంటే వినియోగదారుల హక్కులు లేదా వినియోగదారుల యొక్క ఉద్యమాలు ఏ విధంగా మన భారతదేశంలో పెరుగుతూ వచ్చాయి. నెక్స్ట్ సెక్షన్ 4లో ఏముంటాయంటే 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోదానికి 8 మార్కులు, 5 4 మార్కులు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చాయిస్ ఉంది. కంపేర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ వలన అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ రాయమంటున్నాడు. నెక్స్ట్ 30 దీంట్లో బి ఉంది చూడండి, 6 అన్నాడు. ఎన్లిస్ట్ ద వేరియస్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్. ఫార్మర్స్ కోసం మరి ప్రభుత్వం పెట్టినటువంటి ప్రోగ్రామ్స్, ఇన్స్టిట్యూషనల్ ప్రోగ్రామ్స్ ఏంటో ఒక లిస్ట్ రాయమంటున్నాడు. రైతుల కోసం ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటో లిస్ట్ రాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 30వ ప్రశ్న, అది 29, ఇది 30. ద సాల్ట్ మార్చ్ టు మేక్ క్లియర్ వే. ఇట్ వాజ్ ఎన్ ఎఫెక్టివ్ సింబల్ ఆఫ్ ద రెసిస్టెన్స్ అగెయిన్స్ట్ కలోనియలిజం. కామెంట్ ఆన్ ఇట్. కలోనియలిజం గురించి రాయండి. నెక్స్ట్, సమ్ పీపుల్ ఫియర్ దట్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రింట్ కుడ్ లీడ్ టు ద గ్రోత్ ఆఫ్ డిసెంటింగ్ ఐడియాస్. కామెంట్. సమ్ పీపుల్. 31వ ప్రశ్న, 31లో ఏ. కన్వర్ట్ ద బార్ గ్రాఫ్ ఇంటూ ట్యాబ్యులర్ ఫామ్ అండ్ రైట్ యువర్ కామెంట్స్ వాట్ యు అబ్జర్వ్. ఇక్కడ బార్ గ్రాఫ్ ఇచ్చాడు, దాన్ని టేబుల్ ఫామ్ లో మెన్షన్ చేసి రాయాలి. షేర్ ఆఫ్ సెక్టార్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్.
షేర్ ఆఫ్ సెక్టార్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్లో ఏ ఏ ఏ రంగం ఎంత ఎంప్లాయ్మెంట్ని కలిగిస్తుంది. వ్యవసాయం ఉంది, తర్వాత సేవల రంగం ఉంది, సర్వీసు, అగ్రికల్చరు, ఇండస్ట్రీస్ మెయిన్గా ఇవి కదా. వీటిలో దేంట్లో ఎంత పర్సెంటేజ్ ఎంప్లాయ్మెంట్ ఉంది అనేది ఇచ్చాడు. దాన్ని టేబుల్ ఫామ్లో రాయాలి మీరు, టేబుల్ ఫామ్లో. నెక్స్ట్ మూడోది, అనలైజ్ ద ఫాలోయింగ్ పై చార్ట్ అన్నాడు. పై చార్ట్ని అనలైజ్ చేయమన్నాడు. గ్రాఫ్ 1, సోర్స్ ఆఫ్ ద క్రెడిట్ ఫర్ 1000 ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా ఇన్ 2012. దాన్ని గమనించిన ఒకసారి. పై చార్ట్, అదర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ 2%, గవర్నమెంట్ 1%, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ 25%, మనీ లెండర్స్ 33%, కమర్షియల్ బ్యాంక్స్ 25%. అంటే హౌస్ హోల్డ్స్ అప్పు తీసుకుంటారట. అప్పు ఎక్కడెక్కడ ఏ స్టేజ్లో ఎంత తీసుకుంటున్నారు. మనీ లెండర్సే 33% అప్పిస్తారంట జనాలు. కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి 25%. ఇక్కడికి 58% అయిపోయింది. ఇంకో ల్యాండ్ లార్డ్స్ 1%, అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఏజెన్సీస్ 5%, కోఆపరేటివ్ సొసైటీలు 25%, గవర్నమెంట్ 1%, ఇక అదర్ ఇన్స్టిట్యూషన్ ఏజెన్సీ 2%, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ 8%. ఇలా ఇస్తున్నారు. ఇక్కడ ఏమంటాడు, అనలైజ్ ద ఫాలోయింగ్. దాన్ని చూసి చక్కగా దాంట్లో ఉన్న విషయాన్ని మీరు పారాగ్రాఫ్ రూపంలో రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 32వ ప్రశ్న. 32 ఏంటి? ఎవాల్యుయేట్ ద పవర్ షేరింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. పవర్ షేరింగ్ సిస్టమ్ గురించి రాయండి ఇండియాలో. నెక్స్ట్ బి, దీంట్లో ఆప్షన్ ఉంది. డిస్క్రైబ్ ద ఫంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీస్ యొక్క ఫంక్షన్స్, విధులు ఏమిటి రాయండి. నెక్స్ట్ 33వ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న. లొకేట్ ద ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ అవుట్లైన్ మ్యాప్. మ్యాప్ ఇచ్చాడు, ఆ మ్యాప్లో ఇవి మనం ఐడెంటిఫై చేయాలి. నర్మదా రివర్, గుజరాత్, పారాద్వీపు, తమిళనాడు. ఇవి మీరు మ్యాప్లో చెక్ చేసుకోండి. ఒకసారి ఇవన్నీ చూసుకుని వెళ్తే మీరు ఎగ్జామ్లో ఈజీగా వీటిని అడుగుతాడు కాబట్టి తప్పనిసరిగా మీరు ఆన్సర్ పెట్టడం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కోల్కతా. ఇవి ఈ సెట్ కానీ ఈ సెట్ కానీ, కోల్కతా, మహానది రివరు, బే ఆఫ్ బెంగాల్, డెక్కన్ ప్లాట్యూ, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లొకేట్ ద ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ అవుట్లైన్ మ్యాప్. వరల్డ్ మ్యాప్. ఇక్కడేమో ఇదేమో ఇదేంటి ఇండియన్ మ్యాప్, ఇదేమో వరల్డ్ మ్యాప్. వరల్డ్ మ్యాప్లో ఇవి ఐడెంటిఫై చేయాలి. చైనా, జపాను, ఫ్రాన్స్, మెడిటరేనియన్ సీ ఒక సెట్, లేదంటే ఈజిప్టు, బ్లాక్ సీ, సిసిలీ, బ్రిటన్, ఇవి ఒక సెట్. ఇది కానీ ఇది కానీ, ఇది కానీ ఇది కానీ, ఇది రెండు కూడా మ్యాప్లే. 33వ ప్రశ్న మొత్తం మ్యాప్లే. 2 మ్యాప్లు ఇస్తాడు, ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్. కాబట్టి మీరు ఐడెంటిఫై చేయాలి. చాయిస్ ఇది. ఫ్రెండ్స్, ఇది మనకి మొదటి మోడల్ పేపర్. ఇందులో ప్రశ్నలు ఒకసారి రివైండ్ చేసుకోండి, కావాలని చూసుకోండి, నోట్ చేసుకోండి. 3 రోజులు ఉంది కాబట్టి నోట్ చేసుకోండి. వీటికి ఆన్సర్లు కూడా ఇస్తాను. ఈ ప్రశ్నలకి మీరు ఆన్సర్లు వెరిఫై చేసుకోండి, చెక్ చేసుకోండి. అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.